ఈ 11 మంది ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో వచ్చిన వాళ్ళు ఆ 11 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఆ అనర్హత పిటిషన్ ఇంకా కూడా ఫైనల్ కాలేదు. కోర్టు అనేక రకాలుగా మొత్తుకుంటున్నా కూడా స్పీకర్ గారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ దాన్ని ఫైనల్ చేసలేదు. ఇంకా కూడా వాస్తవానికి దాన్ని ఫైనల్ చేయాల్సింది స్పీకర్ గారే. కానీ ఈ 11 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ స్పీకర్ గారు ఏం చెప్తున్నారు, వాళ్ళకి అందరికి కొంతమంది క్లీన్ షీట్ ఇచ్చారు. ఏది వాళ్ళు పార్టీ మారాలని చెప్పేసి. వాళ్ళు పార్టీ మారిన సంగతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు క్లియర్ గా వాళ్ళు మారిరా లేదనేది. ఎందుకంటే వారే పార్టీ కండువా కప్పి పార్టీలకు వాళ్ళని ఆహ్వానించి పార్టీ పక్కల వాళ్ళకి అప్పచెప్పిర్రు. వాళ్ళు పార్టీలోనే కొనసాగుతున్నారు. అంతా చూస్తున్నాక కూడా ఈరోజు అనర్హత పిటిషన్ పైన రెస్పాన్స్ ఎట్లుంది మళ్ళీ స్పీకర్ గారిది అంటే వాళ్ళు పార్టీ మారలేరు. స్పీకర్ గారి నిర్ణయాన్ని మేము తప్పు పడతలేం, కానీ వాళ్ళు పార్టీ మారా సంగతి యావత్ తెలంగాణ సమాజం మొత్తం గమనించింది, యావత్ తెలంగాణ సమాజం మొత్తం చూసింది. మరో స్పీకర్ గారు ఈరోజు క్లీన్ షీట్ ఇస్తారు అనేది అర్థమైతలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ లో వాళ్ళు గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన సంగతి క్లియర్ కట్ గా మీడియాలో కనిపించింది. అది మీడియాలో చూపించింది తప్ప, మరి వాళ్ళ పార్టీ కండువా కప్పుకున్నది తప్ప. ఏమనంటే అది మన త్రివర్ణ పతాకం అంటారు. త్రివర్ణ పతాకం జెండా కలరే కదా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కండువాకు ఉన్నది. అదే కదా కప్పి వాళ్ళు ఆహ్వానించారు బొక్కే ఇచ్చి. అంటే అది ఆహ్వానం కాదా? ఒకవేళ అది ఆహ్వానం కాకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రోగ్రాంలలో కానీ సార్ అధికార ప్రోగ్రాంలు అంటే ఒక ఎమ్మెల్యే హోదాలో వచ్చింది అనుకోవచ్చు, అట్లా కూడా అనుకోవచ్చు. కానీ పార్టీకి సంబంధించిన మీటింగ్లల్లో పార్టీకి సంబంధించిన నిర్వహణలలో అవన్నిట్లో ఎవరు కలిసి పనిచేస్తున్నారు? ఎవరైతే పార్టీ మారినట్టు ఎవరైతే కనిపిస్తున్నారు ఎమ్మెల్యేలు వాళ్ళు పనిచేస్తున్నారు, దాంట్లో వాళ్ళు ఉంటున్నారు ఆ ప్రోగ్రాంలలో. మరి వాళ్ళు ఎట్లుంటున్నారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రోగ్రాంలలో వాళ్ళు ఉండదు కదా. వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయినప్పుడు వాళ్ళు ఎట్లుంటారు? మరి వాళ్ళు బీఆర్ఎస్ తెలంగాణ భవన్కి ఎన్నిసార్లు వేరు ఇప్పటిదాకా గెలిచింది. మరి ఆ బీఆర్ఎస్ భవన్లోకి ఎన్నిసార్లు వెళ్ళారు వాళ్ళు? ఆ ప్రోగ్రాంలో ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నారు వాళ్ళు? ప్రతిపక్ష హోదాలో వాళ్ళు ప్రతిపక్షం సైడ్ కూర్చుంటున్నారా, అధికార పక్షం సైడ్ కూర్చుంటున్నారా? వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నట్టు మరి? ఏమో లేరు అంటున్నారు, వాళ్ళు పార్టీ మారలే అంటారు. వాళ్ళు మరి నిజంగా మరి ప్రతిపక్షం సైడ్ వాళ్ళు కూర్చుంటారా వచ్చి, లేకపోతే అధికార పక్షం సైడ్ కూర్చుంటున్నారా? ఆలోచన చేయండి. రాష్ట్ర ప్రజలు అయితే గమనిస్తున్నారు ఏం జరుగుతుంది అనేది. కానీ స్పీకర్ గారు మాత్రం వాళ్ళకి క్లీన్ షీట్ ఇస్తున్నారు. ఇగో చూడండి, ఇగో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తేల్చండి, 4 వారాల్లో అనర్హతపై నిర్ణయం తీసుకోండి, విచారణలో మరో పురోగతిని 2 వారాల్లో తెలియజేయండి. శాసనసభ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు. సుప్రీంకోర్టు కూడా పలుమార్లు అనేక రకాలుగా ఆదేశాలు ఇచ్చింది. వాళ్ళ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన క్లీన్ షీట్ ఏదో ఒకటి ఇస్తారా, లేకపోతే పార్టీ మారని చెప్పి అనర్హత వేటు వేస్తారా, ఏందనేది క్లియర్గా స్పీకర్ గారు డెసిషన్ తీసుకోవాలి. తొందరగా వీలైన తొందరగా ఇవ్వాలని సంవత్సరంన్నర నుంచి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తూనే ఉన్నది. అయినా కూడా సరే టైం తీసుకున్నా స్పీకర్ గారు మాత్రం ఒక నిర్ణయం ప్రకటించారు. ఏమనంటే వాళ్ళకి కొంతమందికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇంతకుముందు ఆల్రెడీ కొంతమందికి ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఇంకెవరికి ఇచ్చారు చూడండి. మరో 2 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్. పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే ఆదాయకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే, పార్టీ మారినట్టు ఆధారాలు లేవు. స్పీకర్ ఇగో ఈ ఇద్దరికి, పోచారం శ్రీనివాసరెడ్డికి, కాలే ఆదాయకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పేసి స్పీకర్ గారు ఎట్లాంటి ఆధారాలు లేవని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గారు వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చినట్టు ఎట్లాంటి ఆధారాలు లేవని అంటారు. మరి నిజంగానే వాళ్ళు పార్టీ మారలేరా అంటే మాత్రం చూడండి, ఇగో ఇక చూడండి, కాలే ఆదాయ పార్టీ మారిందా మారలేడా అనేది చూడండి. ఇగో కనిపిస్తుంది కదా కాలే ఆదాయ గారు. మరి ఇది కాంగ్రెస్ పార్టీ కండవ కాదా? ఇక్కడ ఉన్న సోనియా గాంధీ కాదా? ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ మన ముఖ్యమంత్రి గారు కాదా? వీళ్ళందరూ ఎవరు మరి? వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు కారా వీళ్ళంతా? మరి పార్టీ మారినట్లా? సరే ఈ నేను పక్కన పెడదాం. ఇది చూడండి, పోచారం శ్రీనివాసరెడ్డి గారిది. పోచారం శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారిరా లేదా? చూడండి కనిపిస్తుంది కదా, ఇది కాంగ్రెస్ పార్టీ కండువ కాదా? ఇక్కడ త్రివర్ణ పతాకం జెండాకు సంబంధించిన అటువంటి లోగోలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ పార్టీ కలర్ మాత్రమే ఉన్నది. ఇక్కడ అది కాంగ్రెస్ పార్టీ కలర్, అది పార్టీ కండువా కలర్ అది. మరి ఈరోజు ఈయన పార్టీ మారినట్ట? రేవంత్ రెడ్డి గారు కాదా ఇది? ఇది దొంగ కథనాలా? ఇవి నిజం కాదా? ఇది పేపర్ రాసిన నిజం కాదా? ఇది ద న్యూస్ మినిట్ అని చెప్పి ఇదంతా ఏంది మరి? ఇది ఎప్పుడు ఇది కూడా రాసింది కూడా డేట్ కనిపిస్తలేదు. చూడండి, పబ్లిష్డ్ ఆన్ 22 జూన్ 2024 11:18 AM. ఇది కాదా? మరి ఇంత క్లియర్గా పేపర్లలో ఎవిడెన్స్ ఉన్న తర్వాత వాళ్ళు అసలు పార్టీ మారలేరు అని స్పీకర్ గారు ఎట్లా వాళ్ళకు క్లీన్ చిట్ ఇచ్చారో అర్థమవుతలేదు. వాళ్ళు బరాబర్ పార్టీ మారిరు,
ఒకవేళ నిజంగానే వాళ్ళు పార్టీ మారినట్టుంటే అనర్థ వేటు వేయండి వాళ్ళ పైన, మళ్ళీ గెలిచి వస్తారేమో చూద్దాం, మీ పార్టీ గెలుస్తుండొచ్చు కూడా అని యావత్ తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తుంది దీనిపైన. మరి దానిపైన ఏం నిర్ణయం తీసుకుంటారో ఇది లాస్ట్ అవకాశం మీకు. ఖచ్చితంగా దీనిపైన ఏదో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి. దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలి. అనర్థ వేటు ఖచ్చితంగా వేయాల్సిన వాళ్ళపైన వేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. లాస్ట్ చివరి అవకాశం అని చెప్పి. మరి స్పీకర్ గారు ఏ రకంగా ముందుకు పోతారో, ముఖ్యమంత్రి గారు లేకపోతే ఏ రకంగా వాళ్ళు దిశానిర్దేశం చేశారు అనేది కూడా చూడాల్సి ఉంది. ఒకవేళ దీనిపైన కరెక్ట్ నిర్ణయం తీసుకోకపోతే మాత్రం తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తున్నది, ఒంటెద్దు పోకడనే పోతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే వస్తారు ఇక తెలంగాణ ప్రజలు కూడా. అట్లా కావద్దు అనుకుంటే మీరు సరైన నిర్ణయం తీసుకోండి, సరైన రకంగా పనిచేయండి. ఎవరెవరు ఎమ్మెల్యేలు ఎంతమంది పార్టీ మారిర్రు, ఈ 11 మందిలా ఎంతమంది క్లియర్ కట్గా కాంగ్రెస్లో పనిచేస్తున్నారు అనేది కూడా సమాజం మొత్తం గమనిస్తున్నది. వాళ్ళకు నిజంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ ఇంటికి వాళ్ళు నిలగొట్టుండి, వాళ్ళు కూడా పోతేనే వాళ్ళకు కూడా మర్యాద. ఒకవేళ పోలేరు అంటే మాత్రం ఈ అనర్థ వేటు ఎదుర్కోవాల్సిందే. ఎదుర్కోకపోతే మాత్రం వాళ్ళకే ఇబ్బంది, స్పీకర్ గారు కూడా చెడు పేరు వచ్చే అవకాశం ఉన్నది. చూడండి మరి ఏం చేస్తారనేది.